దక్షిణ భారతదేశంలో సిరి సంపదలతో తులతూగుతున్న ఒక అందమైన ప్రశాంతమైన గ్రామం అది. ఆ గ్రామంలో కూలివారు ఉన్నారు, వ్యవసాయం చేసేవారు ఉన్నారు, కుండలు తయారు చేసేవారున్నారు. ఇలా రకరకాల పనులు చేసుకుంటూ చాలా మంది కలిసిమెలిసి బతుకుతూ ఉండేవారు. వారందరిలో సుధాకర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనొకప్పుడు బాగా బతికిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పేరుకే పెద్ద కుటుంబం. ఎవరైనా వస్తే సరిగ్గా దానం కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. నలుగురికి చెప్పుకునే పరిస్థితి కూడా కాదు అని మనసులో అనుకుంటూ ఉండేవాడు సుధాకర్. అతనికి శైలజ అనే అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది. ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే తత్వం ఉన్న అమ్మాయి కాబట్టి శైలజ పెద్దగా బాధపడలేదు. ఒకరోజు ఇంటి ముందు ఉన్న అరుగు మీద సుధాకర్ కూర్చుని ఉన్నాడు. జేబులో 10 పైసలున్నాయి. కిరాణా కొట్టు సాంబయ్య దగ్గరికి వెళ్తే 2 సోలల బియ్యం వస్తాయి, సరిపోతుంది అని సుధాకర్ మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి కావడితో నీళ్లు మోస్తున్న సీను వచ్చాడు. అయ్యా, నమస్కారమయ్యా. అందండం పెట్టి ఆగాడు. సీను, ఎలా ఉన్నావు? మీలాంటి పెద్దవారిదయ్యా అంటూ తలగొక్కుంటూ నిలబడ్డాడు. ఇంట్లో అందరూ బావున్నారా? కులాసాగా ఉన్నారా? ఏం కులాసాను ఏంటో అయ్యా అని తన బాధ చెప్పడం మొదలుపెట్టాడు సీను. నీళ్ళేమో కుండల మీద కుండలు పోయించుకుంటున్నారు, డబ్బు మాత్రం ఇవ్వడం లేదయ్యా అని నిలబడ్డాడు. సీను ఎందుకు నిలబడి ఉన్నాడో సుధాకర్కి అర్థమైంది. తన జేబులో బియ్యం కోసం ఉంచుకున్న 10 పైసలు ఇచ్చేశాడు. ధర్మప్రభువులు బాబూ అంటూ ఆ 10 పైసలు తీసుకుని వెళ్ళిపోయాడు సీను. సుధాకర్కి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బియ్యం తీసుకోకపోతే నా భార్య నన్ను తక్కువగా చూస్తుంది అనుకుని బాగా ఆలోచించాడు. వెంటనే షావుకారు సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళాడు. సుధాకర్, రండి కూర్చోండి అంటూ ఇంట్లో కూర్చోపెట్టి అతిథి మర్యాదలు చేశాడు సుబ్రహ్మణ్యం. కాసేపు ఇద్దరూ పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. కాని సుధాకర్ ఏదో మొహమాటంగా ఉండడం షావుకారు సుబ్రహ్మణ్యం గమనించాడు. ఏంటి సుధాకర్ గారు, ఏదో ఆలోచిస్తున్నారు? ఏవైంది? మీ దగ్గర్నుంచి కాస్త డబ్బు అప్పుగా కావాలండి అని అడగలేక అడిగాడు. సుబ్రహ్మణ్యం ఒక్క నిమిషం బాగా ఆలోచించి, దానికి ఎందుకింత మొహమాటం? ఒకప్పుడు మీ నాన్నగారు నాకు చాలా సాయం చేశారండి, తీసుకోండి అంటూ సుధాకర్కి ఎంత కావాలో అంత ఇచ్చేసి పంపించాడు. దాంతో సుధాకర్ చాలా సంతోషపడి ఆ డబ్బుతో బియ్యం, కూరగాయలు, ఇంకా అవసరం లేని వస్తువులు చాలా కొని తీసుకునొచ్చాడు. ఆ సరుకులన్నీ చూడగానే శైలజకి అనుమానం వచ్చింది. ఏవండి, ఇవన్నీ ఏంటండి ఇవన్నీ? ఎందుకిన్ని తీసుకొచ్చారు అని సరుకుల్ని చూసి అడిగింది. ఇన్నింటికి డబ్బెక్కడదండి అంటూ మామూలుగా అడిగింది. షావుకార్ దగ్గర అప్పు తీసుకొచ్చానే, 4-5 రకాల వంటలు తినాలి కదా. 4-5 రకాలెందుకండి? మనింటికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు కదా, ఇంట్లో ఏమీ లేవు అంటే మన పరువు పోతుంది అంటూ శైలజకి ఏదో నచ్చజెప్పాలని చూశాడు. కాని శైలజకి మాత్రం అది మంచి పని కాదు, తప్పనిపించింది. అలా తను మనసులో అనుకుంటూ ఉంది. కాని సుధాకర్కి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. సుధాకర్ అవసరమైనప్పుడు అప్పులు తీసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఏవండి, అప్పు తీసుకోవడం తప్పు కాకపోవచ్చు కాని మితిమీరిన అప్పు మంచిది కాదండి, మెడమీద ఉన్న ఉరితాడ్లాంటిది అని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉండేది. కాని సుధాకర్ పెద్దగా వినేవాడు కాదు. ఒకరోజు సుధాకర్ భోంచేస్తూ ఉండగా శైలజ వడ్డిస్తూ ఉంది. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి అంటూ తడబడుతూ అడిగింది. సుధాకర్ ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు. ఇది నేను నా సుఖాల కోసం చెప్పడం లేదండి, కాని మీకోసమే చెప్తున్నాను అని చెప్పడం మొదలుపెట్టింది. మీరు కూడా ఏదైనా పనిచేస్తే బావుంటుంది కదా. సుధాకర్ తినడం ఆపేసి మరీ వింటున్నాడు. ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా మీ డబ్బు మీరే సంపాదిస్తారు కదా అని మామూలుగా చెప్పింది. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మనవేనే, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లి పనడగాలి చెప్పు అని సుధాకర్ తన మనసులో ఉన్న బాధ చెప్పాడు. అది కాదండి, మనం దొంగతనం చేస్తే భయపడాలి, ఏదైనా తప్పు చేస్తే సిగ్గుపడాలి, కాని పనిచేస్తే తప్పు కాదండి అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా సుధాకర్ చాలా కోప్పడ్డాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు?
బాగా బతికి ఇప్పుడు వాళ్ళ కిందకు పోయి పనిచేయాలా? మొగుడు అలా అగౌరవపడుతూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుందా? అని కోప్పడి భోంచేయకుండా వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఊర్లో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. సుధాకర్ ఇంటికి ఉత్సవ కమిటీ కుర్రాళ్ళు వచ్చారు. నమస్కారమన్నగారు. ఆ రండి రండి, కూర్చోండి అని కూర్చోబెట్టాడు. గొప్పలకు పోయి మరీ చాలా రకాల పదార్థాలు తెచ్చి వాళ్ళకి పెట్టాడు. శైలజకి లోపల బాధగా ఉన్నా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండేది. అన్నా, ఈసారి మనం ఎవ్వరికీ తగ్గకూడదన్నా. ఉత్సవాలు దుమ్ము దులిపేయాలి అంటూ కుర్రాడు చెప్తూ ఉన్నాడు. సుధాకర్ కూడా సరే అన్నట్టు తలూపాడు. మీరు మీ స్థాయికి తగ్గట్టు డబ్బివ్వండన్నా. అని పొగిడి మరీ చెప్పాడు. దానికి సుధాకర్ ఉప్పొంగిపోయి ఈ విధంగా సమాధానమిచ్చాడు. సరి సరి, రేపు రండ్రా, తీసి పెడతాను అని కుర్రాడికి చెప్పి పంపించేశాడు. వెంటనే సుధాకర్ తర్వాత షావుకారు సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళాడు. ఆ సుబ్రహ్మణ్యం, కాస్త డబ్బిస్తావా? ఏదో ఒకసారంటే ఇస్తాను గాని ప్రతిసారి అంటే చాలా కష్టమన్నా. అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఒక్కసారిగా సుధాకర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి అలా అంటున్నావు? నేనిచ్చేస్తాను కదా తమ్ముడు అని మామూలుగా అన్నాడు. ఏం పని చేస్తున్నావన్నా? చెప్పు నువ్వు తిరిగిస్తావని నాకు నమ్మకం ఎక్కడ ఉంటుంది? అంటూ మొహం మీద అడిగేశాడు. ఆ మాటలతో సుధాకర్కి చుక్కలు కనిపించాయి. ఇలా ప్రతిసారి మీరొచ్చి డబ్బడుగుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నా. నాకు వేరే చోట పనుంది అని చెప్పకుండా బయటికి వెళ్ళమని సున్నితంగా చెప్పాడు. సుధాకర్కి అర్థమై మౌనంగా అక్కడ్నించి వచ్చేశాడు. ఆ నిమిషం శైలజ చెప్పిన విషయం సుధాకర్కి అర్థమైంది. పని చేయడం ఎంత గౌరవమో నాకిప్పుడు అర్థమైంది. ఆ రోజు అనవసరంగా శైలజ మీద కోప్పడ్డాను అని మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో మహాలక్ష్మిలాగా శైలజ ఏదో పనిచేసుకుంటూ ఉంది. ఏదో మాట్లాడాలి అనుకున్నాడు కాని ముఖం చెల్లక మౌనంగా కూర్చున్నాడు సుధాకర్. ఆ ఈరోజు ఉత్సవ కమిటీ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను? అంటూ మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి మంచినీళ్లు తీసుకుని శైలజ వచ్చింది. ఏవండి, ఎప్పుడొచ్చారు? అసలు నేను గమనించలేలేదు. ఎండన పడొచ్చారు. నీళ్లు తాగండి అంటూ మంచినీళ్లందించింది. సుధాకర్ నీళ్లు గట్టగట్టా తాగేశాడు. ఏవండి, మీకో విషయం చెప్పాలి. మళ్ళీ సుధాకర్ ఏంటి అన్నట్టు తల ఎగిరేశాడు. డబ్బు తీసుకోండి అంటూ కొంచెం డబ్బందించింది. సుధాకర్ ఆశ్చర్యంగా చూశాడు. నా నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చానండి. ఆ కమిటీ వాళ్ళకి మీ గౌరవం తగ్గకుండా డబ్బివ్వండి అంటూ ఇంకా చెబుతూ ఉంది. సుధాకర్ వింటున్నాడు కాని అతనికేం అర్థం కావడం లేదు. ఉత్సవ కమిటీ వాళ్ళకివ్వడానికి కొంత డబ్బు తీసి పక్కన పెట్టి మిగిలిన డబ్బు సుధాకర్కిచ్చింది. తప్పుగా అనుకోకండి. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టండి. మీరు గౌరవంగా బతికితే నాక్కూడా గౌరవమే కదండి అని చాలా వినయంగా చెప్పింది. శైలజ, నేనెంత అజ్ఞానంలో ఉన్నానో నాకిప్పుడు అర్థమైంది. నన్ను క్షమించు. చిచ్చి, అవేం మాటలండి అంటూ చిరునవ్వుతో క్షమించేసింది. కానీ నీ ఒంటి మీద నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని రావడం నాకస్సలు నచ్చలేదు శైలజ. మీ మీద నాకు నమ్మకం ఉందండి. ఖచ్చితంగా వాటిని మీరు విడిపించి తీర్తారు. నన్ను ప్రపంచంలో ఎవ్వరూ నమ్మడం లేదు శైలజ. కాని మీ భార్యగా నేను నమ్ముతున్నానండి అని ధైర్యం చెప్పి పంపించింది. వెంటనే సుధాకర్ ఆలోచనలో పడ్డాడు. ఉత్సవ కమిటీకి అంత పెద్ద మొత్తం ఇవ్వకుండా కొంచెం ఇచ్చాడు. ఉత్సవ కమిటీ వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. తప్పుగా అనుకోకండి, నా చేతిలో ఉన్నంత ఇచ్చాను అంటూ ఆడంబరం చేయకుండా చెప్పాడు. షావుకార్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చేసి విత్తనాల వ్యాపారం మొదలుపెట్టాడు. నాణ్యమైన విత్తనాలమ్ముతూ మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ గౌరవంగా బతకడంతో శైలజ కూడా చాలా సంతోషించింది. అప్పు చేసి పప్పుకూడు తినడం కంటే ఉన్నదాంతో చద్దన్నం తినడం మంచిదే అని సుధాకర్ తెలుసుకొని మారి సంతోషంగా బతకడం మొదలుపెట్టాడు. అలివేలు ఇందాకట్నుంచి ఇంటి ముందు హడావుడిగా తిరుగుతూనే ఉంది. వీధి వైపు చూడటం, ఆకాశం వైపు చూడటం, అటూ ఇటూ చూడటం అదే పనిగా పెట్టుకున్నట్టు అలా చూస్తూనే ఉంది.
ఇక తిరిగి తిరిగి ఓపిక నశించి, ఈ పిల్లకు ఒంట్లో కొంచెం కూడా భయం లేనట్టుంది. ఈ పాటికి వచ్చేయాల్సిన పిల్ల ఇంకా రాలేదు. పొద్దు పొడవక ముందే ఇంటికి చేరాలని తెలీదా ఏంటి? చిచి, ఈ కాలం పిల్లలు ఒక్క మాట కూడా సరిగ్గా వినడంలేదు. కనుచూపు మేరలో ఎవ్వరూ కనపట్టం లేదు. అసలింతకీ ఈ పిల్ల వస్తున్నట్టా రానట్టా అలా కోపంగా తిరుగుతూ ఉంటుంది. ఇంతలో కాస్త దూరంగా ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, అలివేలు మనవరాలు కావేరి. ఆలస్యంగా వచ్చిన తన మనవరాలు కావేరిని చూసి, ఏంటే ఇప్పుడా రావడం? అవతల పొద్దెక్కుతోంది. త్వరగరా, నీకు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళాలి, లేకుంటే అరిష్టం. ఏంటి బామ్మ నువ్వు దిష్టి తీయడమేంటి, అరిష్టం అంటున్నావేంటి? ఏం జరిగిందని బామ్మా? నిన్ను చూస్తుంటే సొద్దపూసలా ఉన్నావు. ఆడపిల్లలు పొద్దుపోకముందే ఇంటికి రావాలని తెలీదా నీకు? అదేంటి బామ్మ, రాత్రిపూట వస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏమైందని? ఆపవే ఆపు, ఈ మాటలేంటి? గడుసు పిల్లలా ఉన్నావనుకుంటే గాడిద పిల్లలా ఉన్నావేంటి? ముందింట్లోకి రా అంటూ అటు ఇటు చూసి తన మనవరాలు కావేరికి దిష్టి తీస్తుంది. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్తుంది. మరోవైపు బాగా అలసిపోయి వచ్చిన కావేరి, బామ్మా త్వరగా నాకు అన్నం పెట్టు, ఆకలి దంచేస్తోంది. ఇదే వద్దనేది, వెళ్ళి స్నానం చేసిరా. అసలే పొలిమేర దాటొచ్చావు. స్నానం చేయకుండా నిద్రపోతే ఏ గాలో దయ్యమో సోకినా సోకచ్చు. ముందు స్నానం చేసిరాపో, ఆ తర్వాతే అన్నం వడ్డిస్తాను. అబ్బబ్బా బామ్మా, నువ్వు నీ చాదస్తం కాకపోతేను అంటూ అయిష్టంగానే వెళ్లి స్నానం చేసొస్తుంది కావేరి. ఆ తర్వాత తినడానికి ఓ 2 రకాల పళ్ళు, కాస్త పాలు, గుప్పెడు గింజలు ఇస్తుంది. వాటిని చూసి తెల్లమొహం వేస్తుంది కావేరి. ఇదేంటి బామ్మా, వీటిని తినాలా? అన్నం వండలేదా? కూరలు చేయలేదా? చెప్పుంటే నేను ఊరు నుంచి తీసుకొచ్చేదాన్ని కదే. ఏంటే నువ్వు తిండి గతిలేని దాన్ని అనుకున్నావా? ప్రతిరోజు రాత్రిపూట పళ్ళు, గుప్పెడి గింజలు, కాస్త పాలు తాగితే చాలు. అదే శ్రేష్టం. దానివల్ల ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది. ఇదేం కర్మరా బాబు, పోయి బామ్మ దగ్గర చిక్కుకున్నాను. ఏదో సెలవులిచ్చారు కదా అని మా అమ్మ నన్ను ఇక్కడికి పంపింది. తీరా ఇక్కడికొచ్చాక నువ్వు నాకు నరకం చూపించేలా ఉన్నావు కదే. నీ భయానికే మా అమ్మ ఈ ఊరికి రానట్టుంది. ఏంటి ఆ మాటలు? బుద్ధిగా తిను, అతిగా మాట్లాడుకు. మీ అమ్మ నిన్నెలాగైనా పెంచని, నేను మాత్రం సంప్రదాయబద్ధంగా సంస్కారవంతంగా పెంచుతాను. వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. ఏంటే నువ్వు? ఆ బట్టలేంటి, ఆ మొహమేంటి? ఆడపిల్లలా ఉన్నావా నువ్వు? ఎంత సంస్కారంగా ఉండాలి ఆడపిల్లలంటే, ఎంత వినయంగా ఉండాలి. అబ్బా ఆపవే తల్లి, నేను వీటిని తినేస్తాన్లే, ఉండు అంటూ చకచక అలివేలు పెట్టిన పండ్లు, గింజలు తినేస్తుంది కావేరి. ఆ తర్వాత పాలు కూడా చకచక తాగేసి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంది. ఇక దుప్పటి కప్పుకొని నిద్రపోవాలనుకుంటున్న కావేరి దగ్గరికి అలివేలు వెళ్ళి, లేవవే మగరాయిళ్ళా పడకేంటి? అప్పుడే నిద్రపోవడమేంటి? లేచి నాతో పాట్రా. మళ్ళీ ఎక్కడికే బామ్మా? తిన్నాక నిద్రపోదామని నువ్వే కదా చెప్పావు. తిన్నాక అందరూ నిద్రపోతారు, కాని ఆ మధ్యలోనే కాస్త తిరగాలి. కాస్త అటూ ఇటూ తిరుగో, లేకుంటే ఏదైనా పని చెయ్యి. ఇలా తిన్న వెంటనే నిద్రపోవడం కాదు. అబ్బా ఇక చాలు తల్లి, చాలు. ఇప్పుడు తిరగాలి, అంతే కదా, పద అంటూ కావేరి లేచి అటూ ఇటూ పరిగెత్తడం మొదలు పెడుతుంది. అలా తిరిగి తిరిగి అలసిపోతుంది. నిద్ర మత్తు కాస్త పారిపోయింది కదే, ఇప్పుడు ఎలా పడుకోను? ఎలా పడుకోనునా? కళ్ళు మూసుకొని పడుకోవాలి అంటూ అలివేలు అనగాని ఏడుపు మొహం పెట్టి దుప్పటి కప్పుకుంటుంది కావేరి. అలా రాత్రి గడుస్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామునే కావేరిని నిద్ర లేపుతుంది అలివేలు. అమ్మా, కాసేపు పడుకోనివ్వవే. ఇంత త్వరగా లేచి నేనేం చేయాలి? లేవవే, అవతల సూరయ్య వచ్చేస్తాడు. లే, ఆయన వచ్చేలోపు మనం లేచి స్నానాలు చేసుకోవాలి. అలివేలు అలా అనగానే టక్కన లేచి కూర్చుంటుంది కావేరి. ఆశ్చర్యంగా మొహం పెడుతూ, సూరయ్య ఎవరే? మన ఊరి పెద్ద మనిషా? నువ్వే చూద్దువుగాని ముందు స్నానాలు గట్రా ముగించుకునిరా. అదిగో ఆ బావిలో నీళ్లు తోడి కళ్ళాపి చల్లు.
ఆ తర్వాత మరోసారి నీళ్లు తోడి స్నానం చేసేయ్, సరేనా? ఈలోపు నేను కూడా తయారైపోతాను అంటూ అలివేలు వెళ్తుంది. ఇక తన బామ్మని తిట్టుకుంటూ కావేరి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తుంది. ఆ తర్వాత నీళ్లను తోడి ఆ చన్నీటితో స్నానం చేస్తుంది. ఇక అలివేలిచ్చిన బట్టలు వేసుకుంటుంది. మరోవైపు అలివేలు కూడా తయారై అక్కడికొస్తుంది. ఇప్పుడు చూడు, ఈ బట్టల్లో ఎంత లక్షణంగా ఉన్నావో. సరే పద, గుడికి వెళ్ళొద్దాం. గుడికా? ఇప్పుడా? అవునే పిచ్చిమొహమా, గుడికెళ్ళి ఆ దేవుడికి మొక్కుకుందాం పద, లేకుంటే సూరయ్య వచ్చేస్తాడు. ఇక అలవేలు అలా విసిగించేసరికి కావేరి ఏడుపు మొహం పెట్టుకుని బామ్మ వెంట నడుస్తుంది. గుడికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా సూర్యోదయం అవుతుంది. సూర్యకిరణాలు పడగానే, పొద్దున్నుంచి అడుగుతున్నావు కదా, అదిగో సూరయ్య వచ్చాడు చూడు. ఏంటి, సూరయ్య అంటే సూర్యుడా? నేనింకా ఈ ఊరి పెద్ద మనిషేమో అనుకున్నాను కదే, నీ దుంపతెగ. ఇక నువ్వు ఇంటికెళ్ళు, ఈలోపు నేనొచ్చేస్తాను. ఎక్కడికే నువ్వు? ఒంటరిగా ఎక్కడికెళ్తున్నావు? మూలికలు తీసుకురావాలి. ఈ ఊరికి నేనే వైద్యురాల్ని కదా. చిన్నప్పుడెప్పుడో ఇక్కడికొచ్చావు, మళ్ళీ ఇన్నేళ్లకొస్తున్నావు. పోను పోను నీకు నా గురించి అంతా తెలుస్తుందిలే. ఈ నానమ్మ గొప్పతనమేంటో త్వరలోనే తెలుసుకుంటావు. నువ్వు ముందు ఇంటికెళ్ళు. ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వెళ్లేసరికి అక్కడ చాలా మంది జనం ఉంటారు. వాళ్ళందరూ కావేరిని వింతగా చూస్తారు. వారి చూపులు పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది కావేరి. కొంతసేపటి తర్వాత అలివేలు ఏవేవో ఆకులు, మూలికలు తీసుకొస్తుంది. ఇక ఒక్కొక్కరే వస్తూ తమ బాధను చెప్తూ ఉంటే వాటికి సంబంధించిన ఆకులు, మూలికలు ఇస్తూ ఉంటుంది అలివేలు. ఏంటి బామా, ఈ ఆకులతో వాళ్లకున్న రోగం నయం అవుతుందా? నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. పట్నం వెళ్లి ఆస్పత్రిలో చూపించుకుంటే త్వరగా నయమవుతుంది కదా. సేయ్, ఆ మాటలేంటే అపశకున పక్షి, లెంపలేసుకోవే. ఇది పల్లెటూరే, ఇక్కడంతా ఇలానే చేస్తాం. అయినా ఆ పట్నంలో ఇచ్చే పిచ్చి మందులు తీసుకోవడం దరిద్రమే. ఎప్పటినుంచో ఈ ఊరి వాళ్ళంతా పాటిస్తున్న ఆచారమిది. దాన్ని పాడు చేయాలని చూడొద్దు. అలా అలివేలు కావేరి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రంగా వస్తాడు. ఇదిగో అలివేలమ్మా, నా భార్యకు నొప్పులొస్తున్నాయి, ఏం చేయమంటావు? ఇక్కడికి తీసుకురానా? రేయ్, ముందుగా మీ అమ్మా నాన్నలకి మొక్కి ఆ తర్వాత గుడికి తీసుకెళ్ళండి. అక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ ఉండండి. ఇక నేనక్కడికొచ్చి పసరు మందిస్తాన్లే. వెళ్ళు, వెళ్ళి నీ భార్యను జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా, అలాగే, ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ రంగా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగా వెళ్ళిన తర్వాత కావేరి కోపంతో ఊగిపోతుంది. ఒస్సీ ముసల్దానా, నువ్వు నీ చాదస్తమేంటే? ఎందుకలా చేస్తున్నావు? అవతల పురిటి నొప్పులొస్తూ ఉంటే మొక్కుబడి పసరాకు అంటున్నావేంటే? ఇదిగో చూడు, ప్రాణాలతో ఆడుకోకు. ఈ ఊరి జనమంతా నిన్ను గౌరవిస్తున్నారు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. ఇక చాలా ఆపవే, నీకీ కట్టుబాట్లు తెలీవు. ఈ పల్లెటూర్లలో ఇలానే చేస్తాం. నీకేం తెలీదు. నువ్వెళ్ళి ఆ మాసిన బట్టల్ని తీసుకో. అలాగే చెరువు గట్టుకెళ్ళి ఉతుక్కొనొద్దాం. ఇక్కడే ఉతకచ్చు కదే, చెరువు గట్టుకెందుకు? పూజలు అవి ఇవి అయిపోయాయి కదా, ఇక తినడం ఉండదా? తినడమేంటే, రోజూ పొద్దున్న ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. ఇక రాత్రికేమో పండ్లు గింజలు తీసుకోవాలి. అలా చేయడమే మంచిది. ఇక బట్టలంటావా, ఊరి చివరున్న చెరువులో ఉతికితే మంచిది. మన బట్టల మురికి మాత్రమే కాదు, మనలో ఉన్న భయాందోళనలు, అభద్రతా భావాలన్నీ ఆ బట్టల మురికితోనే కొట్టుకుపోవాలి. అందుకే చెరువులో ఉతకాలనేది. ఏంటేంటి, ఇప్పుడు అవన్నీ చెయ్యాలా? నువ్వు చెప్పింది రోజు చేస్తూ ఉంటే నేనిక బతకలేనే. నా వల్ల కాదు. మర్యాదగా చెప్తున్నాను, నన్ను మా ఇంటికి పంపించేయ్. అయినా నిన్నడగడం ఏంటే, నేనే వెళ్ళిపోతాను అంటూ కావేరి కోపంగా వెళ్లి తన బట్టల్ని సర్దుకుంటుంది. ఇంటి బయటకు వచ్చేసరికి రంగా ఏడుస్తూ వచ్చి, అలివేలమ్మా, నా భార్యకి నొప్పులు ఇంకా ఎక్కువైనాయమ్మా. మీరు త్వరగా రావాలమ్మా, త్వరగా రండి. ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళాం, ఇంకా అక్కడే ఉంది. మీరు త్వరగా వచ్చి నా భార్యని కాపాడాలమ్మా. రేయ్, అలా కంగారు పడకు. అంకాలమ్మ గుడి చుట్టూ నువ్వు 100 ప్రదక్షిణలు చేస్తూ ఉండు. ఈలోపు నేనొస్తున్నాను కదా అంటూ అలివేలు పసరాకు తీసుకుని బయలుదేరుతుంది. అలివేలు వెంట కావేరి కూడా వెళ్తుంది.
ఇద్దరూ అంకాళమ్మ గుడి వద్దకు చేరుకుంటారు. ఇక రంగా భార్యను చూసి అలివేలు, నొప్పులకు ఓర్చుకోవే, కాస్త ఓర్చుకో, ఇదిగో పసరాకిస్తున్నా, కాస్త తాగు అంటూ అలివేలు పసరాకిస్తూ ఉంటుంది. ఇంతలో కావేరి కోపంతో, ఉస్సే ముసలి, ఆవిడ అలా బాధపడుతుంటే ఆ పసరాకివ్వడమేంటి? ఏవండి రంగగారు, దయచేసి ఈవిడ మాటలు నమ్మకండి. మీరు వెంటనే మీ ఆవిడ్ని ఆస్పత్రికి తీసుకెళ్ళండి, లేకపోతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. మా బామ్మెప్పుడు చాదస్త పనులు చేస్తూ ఉంటుంది. ఆవిడ మాటలు గుడ్డిగా నమ్మి మీరు మోసపోకండి. దయచేసి నా మాట వినండి. అమ్మాయి గారు, మీరెన్ని చెప్పినా మేం మాత్రం అలివేలమ్మ మాటే వింటాం. ఈ ఆస్పత్రులు అవన్నీ ఇప్పుడిప్పుడే వచ్చాయి, కాని మా అలివేలమ్మ మాత్రం ఎప్పటినుంచో మా ఊరికి సేవలు చేస్తోంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. మీరేమీ తెలియకుండా మాట్లాడమాకండి. రే రంగా, అది చిన్నపిల్లరా, దాని మాటలు పట్టించుకోకు. పట్నం నుంచి వచ్చింది కదా, అది అలానే అంటుందిలే. నువ్వు ముందా ప్రదక్షిణలు పూర్తి చేయి అలాగే అమ్మగారు అంటూ రంగా ప్రదక్షిణలు చేయడానికి వెళ్తాడు. ఇక అలివేలు రంగా భార్యకి పసరాకివ్వడం పూర్తవుతుంది. కాసేపటి తర్వాత నొప్పులు పడుతున్న రంగా భార్య ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. అది చూసి అక్కడున్న వారంతా అలివేలికి దండాలు పెడతారు. కావేరి కూడా తన బామ్మని చూసి మనసు మార్చుకుంటుంది. అందరూ అలివేలిని పొగుడుతూ ఉంటే, కావేరి, విచిత్రంగా ఉందే, ఆశ్చర్యం వేస్తోంది, నమ్మలేకపోతున్నాను. నమ్మాలమ్మా, మీ నాన్నమ్మను చాదస్తం అని అంటున్నారు, కాని ఆవిడ చేసే ప్రతి పని వెనక ఒక పరమార్థం ఉంటుంది. ఈ పసరాకులతో వైద్యం చేయడం అలివేలమ్మకే సాధ్యం. ఇకనైనా ఆవిడ గొప్పతనాన్ని మీరు గుర్తించండి. అప్పటి వరకు అలివేలును తిడుతూ ఉన్న కావేరి ఆ క్షణం నుంచి తను చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది. బామ్మా, నన్ను క్షమించు బామ్మా. నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. నీ గొప్పతనం గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నీ నుంచి చాలా నేర్చుకోవాలి బామ్మా. ఇన్నాళ్ళు నేను నిన్ను చాదస్తం అని తిట్టాను. మనసులో ఏం పెట్టుకోకు బామ్మా అంటూ కావేరి తన బామ్మను కౌగిలించుకుంటుంది. ఇక అప్పటినుంచి అలివేల్ని ఆదర్శంగా తీసుకొని తన బామ్మ నేర్పిన క్రమశిక్షణను, ఆహారపు అలవాట్లను పాటిస్తూ జీవితం సంతోషంగా గడుపుతుంది కావేరి.